నమస్తే. నా పేరు సత్యవాడ శ్రీకాంత్ అండి. నేను కవిగా, గేయ రచయితగా, లఘుచిత్ర రూపకర్తగా విశాఖపట్నంలో దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి నేను ఈ రంగంలో ఉన్నాను. మాజీ జర్నలిస్ట్గా, అలాగే విశ్వ సాహితీ కళావేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. ఉమెన్ రైట్స్ డిస్ట్రిక్ట్ కల్చరల్ కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేస్తున్నాను. కాబట్టి సామాజిక బాధ్యత మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఇటీవలే సినీ నటి రేణు దేశాయ్ గారు చేసిన వ్యాఖ్యలపై నా స్పందన తెలియజేద్దామని చెప్పి మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు మనం బ్రతుకుతున్నది ఒక సమాజంలో, ఒక మనిషి కోసం ఒక మనిషి బతుకుతున్న ఈ సమాజంలో దయాద్ర హృదయులైన ఎవరైనా సరే, ప్రతి పశుపక్షాదులు జీవులు సకల జీవకోటికి కూడా ప్రాణహాని తలపెట్టకూడదు అనే ధర్మం, మన హిందూ ధర్మం, సనాతన ధర్మం చెప్తుంది. అయితే అక్కడి వరకు ఓకే, బాగానే ఉంది. ఎవరు కూడా నిర్లక్ష్యంగా అలాంటి పనులు చెయ్యరని నేను అనుకుంటున్నాను. అంటే దయాద్రులైన హృదయులైన. ఇంకా మిగతా వారికి విషయానికి వస్తే, మిగతా వాళ్ళకి మనం పాఠాలు చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. ఇక్కడ వచ్చింది కంటెంట్. ఇప్పుడు ఏంటంటే, ఒక వీధి కుక్క కరిస్తే మిగతా కుక్కల్ని చంపడం భావ్యమా అన్నది ఆవిడ కాన్సెప్ట్. భావ్యమా ఆవిడకి సగటు మనిషికి మధ్య ఒక పోలిక మనం తీసుకుంటే కనుక, ఆవిడ ఆర్థికంగా శ్రీమంతురాలు కాబట్టి ఆవిడ ఏసీ కారులోని, ఏసీ బంగ్లాల్లోని తిరుగుతారు. ఆవిడ ఏసీ షాపింగ్ మాల్లోని. అంటే ఒక సామాన్యుడు నడిచినట్టుగా ఆవిడ రోడ్డు మీద ఆవిడ నడవరు, అవసరం లేదు. చుట్టూరు బాడీగార్డ్స్ అందరూ. అయితే ఎలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చెప్పగలరు ఈ వ్యాఖ్యలు. ఆవిడే కదా, ఎవరైనా చెప్పగలరు. ఎందుకంటే రాత్రి 9, 10:30, 11 గంటలకి నైట్ డ్యూటీలు చేసుకొని ఇంటికి వెళుతున్న వాళ్ళ దగ్గర నుండి, పాఠశాలకి వెళ్ళి వస్తున్నటువంటి పిల్లల మీద కూడా, పసి పిల్లలపై కూడా ఆ కుక్కలు, వీధి కుక్కలు, గ్రామ సింహాలు ఈ విధంగా దాడి చేసి ఎంతమందిని చంపాయి అని చెప్పి మన లెక్కలు చూసుకుంటే, ఎంతమందికి ర్యాబిస్ వ్యాధి సోకింది, ఈ లెక్కలన్నీ మనం చూసుకుంటే, మనం అంటే మనం కాదు, ఆవిడ చూసుకోవాలి. ముందు ఆవిడ కనుక చూసుకుని ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యరేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు కావాలని ఏ వ్యక్తి కూడా ఏ జీవిని కూడా హింసించడు. ముఖ్యంగా రక్షణ కోల్పోవడం వల్ల ఎంతమంది తల్లిదండ్రులు బాధలు, కన్నీళ్ళు, వాళ్ళ యాతన చూసి చలించిన వాడిగా, గతంలో వార్తలు చూసిన వాడిగా, ఆ వార్తలు చదివిన వాడిగా, నేను కాలమిస్ట్గా కూడా ఉన్నాను. కాబట్టి ఇటువంటి వాటి మీద నేను కాలమిస్ట్గా కాలం రాస్తున్నాను. కాబట్టి నేను వీటన్నిటి గురించి కూడా క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది. అమ్మ, మీకు అంత జాలి, దయ, కరుణ మాకన్నా కాసింత ఒక 90% మీకు ఉంటే, వీటికి మీకు తోడు అమలగారు ఉన్నారు. ఆవిడ జంతురక్ష ప్రేమికులుగా మీరు ఈ కుక్కలన్నింటినీ తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఒక యార్డ్లో వాటికి నిత్యం తిండి సరఫరా చేసి వాటి బాగోగులు మీరు చూసుకుని అప్పుడు ఈ మాట అనండి. మీరు కూడా ఎలాంటివి చేయాల్సిన, మీలాంటి వాళ్ళే ఎలాంటివి చెయ్యాలి కూడా. ఎందుకంటే సామాన్యులకి వాళ్ళ పని పాటు వాళ్ళు చేసుకుంటే కానీ వాళ్ళకి జీవితం లేదు. అందువల్ల ఒడ్డునుండవాడు ఎన్నైనా కబుర్లు చెప్తాడు అన్నట్టు ఉంది మీ సామెతలాగా ఉంది మీ పరిస్థితి. అందువల్ల నేను అన్నమాటలో ఏమైనా తప్పుంటే అని క్షమించండి. అలాగే నాకు మనిషి ముఖ్యం కాబట్టి, మనిషి మనుగడ ముఖ్యం కాబట్టి, ఆ మనిషి బాగుంటేనే మనం హ్యాపీగా బతకగలం. కాబట్టి నేను ఈ సందర్భంగా ఆవిడ వ్యాఖ్యలకు నేను కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. తప్పుగా అర్థం చేసుకోవద్దని భావిస్తూ మీ సత్యవాడ శ్రీకాంత్.